అచ్చం కొన్న కేక్ లా ఉంది. కనీసం కబోర్డ్ లో కోడిగుడ్లు కూడా లేవు. కేక్ ఎలా చేయమంటారంటే ఖచ్చితంగా కేక్ కావాల్సిందే అన్నారండి. కోడిగుడ్లు పాలు బీటర్ లాంటివి లేకపోయినా బయట బేక్ చేసినట్టు బెస్ట్ గా వచ్చిందండి. గిన్నెకి నూనె అప్లై చేసేసుకుని పొడి పిండి కూడా జల్లుకుని ఇలా కోట్ చేసేసుకున్నాక చెంచాడు కాఫీ పౌడర్ లో కొంచెం నీళ్లు పోసుకుని కలిపేసుకున్నాక 1/4 కప్పు మైదా పిండి, 2 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని జల్లించేసుకున్నాక కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో 1/2 కప్పు పంచదార పొడి వేసుకుని 2 టేబుల్ స్పూన్ నూనె, కాఫీ నీళ్ళు కూడా వేసేసుకుని క్రీమీగా కలిపేసుకున్నాక ఫుల్లుగా ఫోర్స్ ఉండి అస్సలు కూలింగ్ లేని కార్క్ సోడాని 1/4 కప్పు అందులో పోసేసుకుని బాగా కలిపేసుకోండి. మైదా పిండి మిక్స్చర్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండ లేకుండా కలిపేసుకుని గిన్నెలో వేసేసుకోండి. 2-3 సార్లు ట్యాప్ చేసేసుకున్నాక 10 నిమిషాల ముందే ఇలాంటి స్టాండర్డ్ పెట్టి హీట్ చేసిన కుక్కర్ లో ఈ కేక్ టిన్ పెట్టేసి పైన టూత్ పిక్ తో రౌండ్ గా తిప్పేసుకున్నాక బెల్ట్ విజులు తీసేసిన మూత పెట్టి సిమ్ కంటే కొంచెం ఎక్కువ ఫ్లేమ్ లో 30 నిమిషాల పాటు వదిలేండి. తర్వాత పుచ్చుకుని చూసారంటే వంటుకోలేదు అనుకోండి, రెడీ అయిపోయినట్టేనండి. చల్లారిపోయాక అంచులు స్క్రాప్ చేసేసుకుని ముక్కలు కోసుకుని తింటే ఉంటదండి. కలువ పువ్వులు కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నంత ఖుషిగా ఉంటదండి.